తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనకు ప్రిలిమినరీలో తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది సిలబస్గా ఉన్నది. అదేవిధంగా మెయిన్స్లో పేపర్ 2లో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది ప్రశ్నలు ఎస్ఏ టైప్ ప్రశ్న రూపంగా వస్తుంది. అయితే ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు వివిధ కులాల చైతన్యం, తెలంగాణలో వివిధ కులాల చైతన్యం అంటే తెలంగాణ సమాజంలో వివిధ కులాల చైతన్యం ఏ విధంగా ఉంది అంటే మనము అసలు నిజాం పరిపాలనలో మనకు ఆసబ్జాయి రాజ్యాన్ని క్రీస్తు 1724లో స్థాపించిన నిజాం ముల్క్ తర్వాత ఇంకా ఆయన యొక్క సక్సెసర్స్ ఆయన యొక్క వారసులు పరిపాలించడం జరిగింది. ఆయన తర్వాత 6 పరిపాలించారు. 6 తర్వాత మనకు చివరి వాడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తర్వాత ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. ఎందుకంటే అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేది. అంటే ఎలాంటి ఒక 7వ నిజాం తప్ప మిగతా నిజాములు తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం కూడా కృషి చేయలేదు. అయితే సమాజంలో కూడా అనేక సాంఘిక దురాచారాలు అవి ఉండేవి. తర్వాత ఎలాంటి అభివృద్ధి ఉండేది కాదు. తర్వాత అక్షరాస్యత శాతం 3%. అక్షరాస్యత శాతం 3% అంటే చాలా అది కూడా ఉర్దూ భాషలో చదువుకోవడానికే అవకాశం ఉండేది. తెలుగు మీడియం స్కూల్స్ కానీ మిగతా స్కూల్స్ పెద్దగా ఉండేవి కాదు. అయితే అటువంటి సమయంలో మరి సమాజంలో ఏ విధంగా చైతన్యం వచ్చిందనే విషయానికి వస్తే మనకు ఈ ఆసబ్జాయి రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం అనేది క్రీస్తకం 1883 సంవత్సరంలో మనకు చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా ప్రజల్లో మొట్టమొదటిసారిగా చైతన్యం వచ్చి చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా అదేంటంటే బ్రిటిష్ వారు నిజామును కోరారు. ఏమని అంటే మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వే నిర్మాణం చేయమని అడగడం జరిగింది. దానికి నిజాం ఒప్పుకున్నాడు. దానివల్ల నిజాం రాజ్యానికి కానీ నిజాం ప్రజలకు ఎలాంటి లాభం లేదు. అది నష్టం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ విధంగా నిజాం ఈ చాందా రైల్వే కొన్ని రోజులు పెండింగ్లో ఉంది. ఇటువంటి కార్యక్రమం హైదరాబాద్ రాజ్యానికి నష్టం కలిగించే చాందా రైల్వే కార్యక్రమం అనేది ప్రజలకు నష్టదాయకమని చెప్పేసి వాళ్ళకు తెలిసింది. ఆ విధంగా కొంతమంది పెద్దలు తెలిస్తే వాళ్ళు దీన్ని బట్టబయలు చేయరు. ఆ సందర్భంగా ప్రజలలో మొట్టమొదటిసారిగా చైతన్యం కనబడ్డది. అంతవరకు ఏ సందర్భంలోనూ ప్రజల్లో చైతన్యం కనిపించలేదు. ఒక చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రజల్లో చైతన్యం వాళ్ళు తమ అభిప్రాయాన్ని అదే సందర్భంగా వ్యక్తీకరించడం జరిగింది. ఆ తర్వాత మనకి అనేకమైన ఉద్యమాలు ముఖ్యంగా తీసుకుంటే ఆనాటి సమాజాన్ని ఉద్ధరించడానికి అనేకమైన ఉద్యమాలు వచ్చాయి. ఈ విధంగా ఆర్య సమాజం వచ్చింది. తర్వాత బ్రహ్మ సమాజం, తర్వాత వివిధ సమాజాలు ప్రజలను చైతన్యవంతం చేయడానికి వచ్చాయి. మరి ఈ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి తర్వాత అనేక సంఘాలు కూడా స్థాపించబడ్డాయి. అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమం జరిగింది. ఈ గ్రంథాలయ ఉద్యమము తర్వాత వివిధ గ్రంథాల స్థాపన, తర్వాత ఆంధ్ర జనసంఘం స్థాపన అదేవిధంగా మనకు ఆంధ్ర మహాసభ ఏర్పాటు, ఇలా ప్రజల్లో చైతన్యం కలగడానికి అనేకమైన అంశాలు అంటే సంఘాలు కానీ, తర్వాత లైబ్రరీస్ కానీ, తర్వాత కాలంలో తెలుగు మీడియం పాఠశాలలు కూడా స్థాపించబడ్డాయి. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. అదేవిధంగా ఈ కాలంలో కుల సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కుల సంఘాల్లో చైతన్యం ఏ విధంగా ఉందనే అంశం గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. మనకు వివిధ కులాల చైతన్యం, సమాజంలో ఉన్న వివిధ కులాల్లో పద్మశాలి సంఘం అనేది ఒకటి ఉంది. పద్మశాలి సంఘం 1929లో హైదరాబాద్లో అఖిల భారత పద్మశాలి సభ జరిగింది. మాటేటి పాపయ్య ప్రభుత్వం విధించిన మోతుర్బా అంటే మొగ్గం పన్నును వ్యతిరేకిస్తూ అదే పేరుతో పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పద్మశాలిని చైతన్యపరిచింది. అంటే ఆ రోజుల్లో మొగ్గం పన్ను అనేది ఎక్కువ మొగ్గం పన్ను విధించేవారు. దాన్ని అనేవారంటే మొహదూర్బా అనే మొగ్గం పన్ను విధించేవారు. ఈ మొగ్గం పన్ను అతి భారంగా ఉండేది.
అంటే వీళ్ళు నేత కార్మికులకు ఈ మగ్గం పన్ను చాలా అతి భారంగా ఉండేది. కాబట్టి ఇది 1929 సంవత్సరంలో హైదరాబాద్ అఖిల భారత దేశవ్యాప్త పద్మశాలి సభ జరిగింది. ఈ సభ వేళలో పద్మశాలిలో చైతన్యం కలిగించింది. మాటేటి పాపయ్య అనే అతను ప్రభుత్వం విధించిన మాతర్బ అంటే మగ్గం పన్నును వ్యతిరేకిస్తూ అదే పేరుతో పుస్తకం రాశాడు. ఎందుకంటే మగ్గం పన్ను ఇంత భారంగా ఉన్నది, మనకు మగ్గం పన్ను చాలా ఎక్కువగా ఉన్నది అని ఆయనే దాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి, అంటే ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తున్నది, ఇంత ఎత్తున మగ్గం పన్ను విధిస్తుందా అనే అంశాలను ప్రజలకు తెలియజేయడానికి ఆయన ఈ యొక్క మొహతార్బా అనే పుస్తకాన్ని కూడా రాశాడు. దానివల్ల పద్మశాలీలను ఈ పుస్తకం కానీ ఈ సభ కానీ బాగా చైతన్యపరిచింది. తర్వాత రెడ్డి హాస్టల్ 1918లో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి, కేవీ రంగారెడ్డి మొదలైన వారి చొరవతో ఏర్పడింది. రెడ్డి హాస్టల్ అనేది 1918 సంవత్సరంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి, తర్వాత కొండా వెంకటరంగారెడ్డి మొదలైన వారి చొరవతో ఏర్పడింది. దీనిలో కులమత భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది. ప్రధానంగా ఏంటంటే రెడ్డి హాస్టల్ అంటే ఆ రోజుల్లో బాలికలు చదువుకోవడానికి హాస్టల్ లేదు. కాబట్టి ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంత వాతావరణ విద్యార్థులకు హాస్టల్ ఉండేది కాదు. కాబట్టి కులం మతం భేదం లేకుండా అందరికీ ఈ రెడ్డి హాస్టల్లో ప్రవేశం ఉండేది. ఇలాంటి రెడ్డి హాస్టల్ను కొండా వెంకటరంగారెడ్డి, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి స్థాపించడం జరిగింది. అదేవిధంగా బాలికల హాస్టల్ కూడా స్థాపించడం జరిగింది. అంటే బాలికలు చదువుకోవడం చాలా కష్టం ఆ రోజుల్లో. బాలికలకు ఈ హాస్టల్లో మెస్ సౌకర్యము, హాస్టల్ సౌకర్యం బాలికలకు కల్పించబడింది. కాబట్టి బాలికల్లో విద్యను కూడా ఇక్కడ చైతన్యపరిచినట్లు అయింది ఇది. తర్వాత యాదవ సంఘం 1920 సంవత్సరం నాటికే యాదవ సంఘం హైదరాబాద్లో ఏర్పడింది. దీనికి సంఘం సీతారామయ్య యాదవ్ ఈ యొక్క యాదవ సంఘాన్ని నిర్వహించేవాడు. సంఘం సీతారామయ్య యాదవ్ ఈ యొక్క యాదవ సంఘాన్ని నిర్వహించేవాడు. తర్వాత ముదిరాజ్ సంఘం 1922లో జి రామకృష్ణ అధ్యక్షతన ముదిరాజ్ మహాసభ ఏర్పడింది. ఈ సభ పాఠశాలలను, హాస్టల్ను స్థాపించింది. అంటే ఈ కులాలకు సంబంధించిన పిల్లలకు చదువుకోవడానికి ఉచితంగా హాస్టల్స్ ఏర్పాటు చేశారు, పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఈ కులాల్లో ఉన్న ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం కలిగింది. ఆ విధంగా ముదిరాజు మహాసభ ఏర్పడి ఆ కులంలో ఈ యొక్క ఆ కులాన్ని చైతన్యపరిచింది. తర్వాత గౌడ సంఘం ఉంది. గౌడ సంఘము 1925 సంవత్సరంలో గౌడ సంఘాన్ని చిరాకు వీరన్న అనే అతడు గౌడ కులస్తుల కోసం హాస్టల్ ఏర్పాటు కృషి చేశాడు. అంటే గౌడ కులస్తులు చదువుకోవడానికి చిరాకు వీరన్న అనే వ్యక్తి ఆయన హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్స్ ఈ కులం వాళ్ళకి ఏర్పాటు చేయడం, దానివల్ల ఈ కులంలో చైతన్యం వచ్చింది. తర్వాత నాయి బ్రాహ్మణ సంఘం 1931 సంవత్సరంలో హైదరాబాద్లో నాయి బ్రాహ్మణ సభ ఏర్పడింది. 1931 సంవత్సరంలో హైదరాబాద్లో నాయి బ్రాహ్మణ సభ ఏర్పడింది. ఈ బ్రాహ్మణ సభ అనేది నాయి బ్రాహ్మణులో చైతన్యాన్ని కలిగించింది. ఈ నాయి బ్రాహ్మణ సంఘానికి కార్యదర్శి ఎవరంటే జనపాల రఘురాం దీనికి కార్యదర్శి. తర్వాత విశ్వబ్రాహ్మణ సంఘం 1932 సంవత్సరంలో కొల్లాపూర్లో ఒక విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించారు. 1932 సంవత్సరంలో కొల్లాపూర్లో విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించడం జరిగింది. దానివల్ల విశ్వబ్రాహ్మణులలో చైతన్యం కలిగింది. తర్వాత ఎరుకలి వారి అభ్యున్నతి, ఎరుకలి వారి కోసం దక్కన్ మానవ సేవా సమితి నిర్వహించిన పాఠశాల, ఎరుకలి వారి కోసం దక్కన్ మానవ సేవా సమితి నిర్వహించిన పాఠశాల వారి అభ్యున్నతికై కృషి చేసింది. తర్వాత మున్నూరు కాపు సంఘం 1935 సంవత్సరంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మున్నూరు కాపు మహాసభ జరిగింది. బొజ్జ నరసింహులు మున్నూరు కాపు కులము అభ్యుదయం అనే చరిత్ర గ్రంథాన్ని రచించాడు. ఈయన మున్నూరు కాపు హాస్టల్కు చాలా సేవ చేయడం జరిగింది. 1935 సంవత్సరంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మున్నూరు కాపు మహాసభ జరిగింది. ఇది మున్నూరు కాపులలో చైతన్యాన్ని కలిగించింది. బొజ్జ నరసింహులు మున్నూరు కాపు కులము అభ్యుదయము అనే చరిత్ర గ్రంథాన్ని
రచించాడు. తర్వాత ఈయన మున్నూరు కాపు హాస్టల్కు చాలా సేవ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కులకర్ణి సంఘం. తర్వాత కులకర్ణి సంఘంలో కుల కమ్మ సంఘం ఏర్పాటు చేశారు గంగరాజు రఘునాథరావు. తర్వాత వైశ్య యువజన సంఘం 1939 సంవత్సరంలో కేసీ గుప్తా వైశ్య యువజన సంఘాన్ని స్థాపించి వైశ్యుల హాస్టల్ను నెలకొల్పాడు. అంటే ఈ కులంలో చైతన్యం తీసుకుని రావడానికి ఆయన హాస్టల్ను నెలకొల్పడం జరిగింది. 1939 సంవత్సరంలోనే కేసీ గుప్తా వైశ్య యువజన సంఘాన్ని స్థాపించాడు. వైశ్యుల హాస్టల్ను ఆయన నెలకొల్పాడు. అంటే వైశ్యులు చదువుకోవడానికి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ నెలకొల్పి ఈ కులంలో చైతన్యం తీసుకొని రావడం జరిగింది. తర్వాత సుతారి సంఘం 1945 సంవత్సరంలో సుతారి సంఘం సూర్యాపేటలో ఏర్పడింది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఏర్పడింది సుతారి సంఘం. తర్వాత కత్రీ సంఘం 1945 సంవత్సరంలో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. 1945లో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణానంద మొదలైన వారు కత్రీ జాతి చరిత్రను వెలువరించారు. 1945 సంవత్సరంలో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణానంద మొదలైన వారు కత్రీ జాతి చరిత్రను వెలువరించారు. తర్వాత వెనుకబడిన కులాల వారి చైతన్యం గురించి గోల్కొండ కవుల సంచికలో కనిపిస్తుంది. వెనుకబడిన కులాల వారి చైతన్యం గురించి గోల్కొండ కవుల సంచిక. అంటే గోల్కొండ కవుల సంచిక అనేది మనం సురవరం ప్రతాపరెడ్డి వేయించడం జరిగింది. ఈ విధంగా గోల్కొండ కవుల సంచికలో వెనుకబడిన కులాల వారి చైతన్యం గురించి మనకు తెలుస్తుంది. 1945 సంవత్సరంలో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణానంద మొదలైన వారు కత్రీ జాతి చరిత్రను వెలువరించడం జరిగింది. ఈ అంశం వారిలో చైతన్యాన్ని కలిగించింది. తర్వాత మహిళా చైతన్యం ఈ కాలంలో వివిధ సంస్థలు ఏర్పడి స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. చేయడం జరిగింది. ఆ విధంగా సయ్యద్ బిల్గ్రామి, తర్వాత వడ్లకొండ నరసింహారావు, భాగ్యారెడ్డి వర్మ, మాడపాటి హనుమంతరావులు స్త్రీల అభ్యున్నతికై కృషి చేశారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, టిఎస్ సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయి మొదలైన వారు కూడా సంఘ సంస్కరణకు వివిధ రూపాల్లో కృషి చేశారు. ఈ కాలంలో వివిధ సంస్థలు ఉన్నాయి. స్త్రీలను చైతన్యవంతులు చేయడానికి వారి అభ్యున్నతి కృషి చేయడానికి వివిధ సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. వారిలో సయ్యద్ బిల్గ్రామి అనే అతను ఒకరు, తర్వాత వడ్లకొండ నరసింహారావు ఒకరు, తర్వాత భాగ్యారెడ్డి వర్మ కూడా హైదరాబాద్లో దళిత ఉద్యమాలకు నాయకుడు. ఆయనే దళిత స్త్రీలలో చైతన్యం కలిగించడానికి ఆయన కృషి చేశాడు. అంటే ఆ రోజుల్లో దళిత స్త్రీలలో చైతన్యం తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ విధంగా అనేక రకాలుగా వాళ్ళను ప్రోత్సహించి వాళ్లకు ఆ రోజుల్లో బాగా బంగారం పొదుపు చేసి బంగారు నగలు, ఆభరణాలు కొనేటట్లు చేశాడు ఆయన. పొదుపు చేసి వారి భర్తలకు తాగుడు నుంచి విముక్తి కలిగించి ఆ డబ్బులతో వాళ్ళ స్త్రీలలో నగలు అవి బాగా వచ్చేటట్లు వాళ్ళు వేసుకునేటట్టు చేశాడు. తర్వాత భాగ్యారెడ్డి వర్మ అంతేకాకుండా మిగిలిన సమాజానిలో కూడా స్త్రీ ఉద్యమాల కోసం ఆయన ప్రయత్నించాడు. ఆయనే ఈ యొక్క దేవదాసి వ్యవస్థ, తర్వాత జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేశాడు. ఎందుకంటే దేవదాసి వ్యవస్థ అనేది ముఖ్యంగా ఆ రోజుల్లో అమ్మాయిలను చిన్నగా ఉన్నప్పుడే ఈ గ్రామాల్లో ఉన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో భూస్వాములు జాగీర్దారులు ఆడపిల్లలను చిన్నతనంలోనే ఈమె దేవదాసిగా ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకే ఈమె దేవదాసిగా నిర్ణయించి మంచి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవదాసిగా నిర్ణయించి ఆ ఊరికి ఆ దేవునికి అంకితం చేసేవారు. ఆ విధంగా వారి యొక్క జీవితం చాలా అణగారిపోయి ఉండేవి. చాలా దారుణమైన పరిస్థితి ఈ దేవదాసి వ్యవస్థకు ఉండేది. అదేవిధంగా జోగిని అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే వ్యవస్థను జోగిని అంటారు. ఈ అమ్మాయిలు కేవలము వారు దేవునికి పరిమితమై ఉండాలి, దేవాలయంలోనే ఉండాలి, ఆ ఊరికి ఆ గ్రామానికి సేవ చేయాలి, వారు పెళ్లి చేసుకోకూడదు. ఆ విధంగా అటువంటి నరకాన్ని అనుభవించేవారు. అలాంటి దేవదాసి జోగిని వ్యవస్థ నిర్మూలనకై భాగ్యారెడ్డి వర్మ తీవ్ర కృషి చేశాడు. అదేవిధంగా జోగిని దేవదాసి వ్యవస్థ నిషేధిస్తూ నిజాం చేత ఫర్మానా జారీ చేయించడం జరిగింది. అదేవిధంగా ఆ కాలంలో ఉన్న వెట్టి
ఆ కాలంలో వెట్టి చాకిరీ ఉండేది. అంటే నిమ్న జాతుల వారు ముఖ్యంగా జమీందారులకు, జాగీర్దారులకు వీళ్ళకి వెట్టి చాకిరీ చేస్తుండేవారు. నిమ్న జాతుల వారు జాగీర్దారులకు, జమీందారులకు వెట్టి చాకిరీ చేస్తుండేవారు. ఈ విధంగా వెట్టి చాకిరీ చేస్తుండేవారు. ఈ విధంగా వెట్టి చాకిరీలో వాళ్ళు ఆనాటి దళిత స్త్రీలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి దళిత స్త్రీలు కనీసం పిల్లలకు పాలిచ్చే అవకాశం కూడా ఆనాటి భూస్వాములు ఇవ్వలేదు. తర్వాత వాళ్ళను ఆడపాపల విధానం అనేది ఒక దారుణమైన విధానం ఆ రోజుల్లో ఉండేది. ఆడపాపలంటే కేవలము కొంతమంది ఆడపిల్లలను భూస్వాముల ఇళ్లలోకి వాళ్ళ కుమార్తెలకు సేవలు చేయడానికి పంపించేవాళ్ళు. భూస్వాముల కుమార్తెలకు సేవలు చేయించడానికి కొంతమంది అమ్మాయిలను పంపించేవారు. ఆ అమ్మాయిలు ఆ భూస్వామికి ఒక కూతురికి పెళ్ళి అయినప్పుడు ఆ కూతురుతో పాటు బహుమానంగా ఈ ఆడపిల్లలను ఆ కూతురు అత్తవారింటికి పంపించేవారు. అక్కడ వారి అల్లుడు వీళ్ళను వేశ్యలుగా ఉంపుడు గతలుగా తీసుకునేవారు. ఇటువంటి దారుణ పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి భాగ్యారెడ్డి వర్మ వెట్టి చాకిరీ నిర్మూలనకు కూడా ఆయన తీవ్ర కృషి చేశాడు. ఆ విధంగా గ్రామీణ స్త్రీలకు తర్వాత దళిత ఉద్యమాల్లో భాగంగా భాగ్యారెడ్డి వర్మ ఈ విధంగా స్త్రీలలో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా మాడపాటి హనుమంతరావు ఉన్నాడు. మాడపాటి హనుమంతరావు హైదరాబాద్ స్వాతంత్రంలో సమరంలో పాల్గొన్న నాయకుడు. మాడపాటి హనుమంతరావు అనేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనకు హైదరాబాద్లో మాడపాటి హనుమంతరావు పాఠశాల అంటే ఆంధ్ర బాలికల పాఠశాల, హైదరాబాద్లో మొట్టమొదటి తెలుగు బాలికల పాఠశాల ఆంధ్ర బాలికల పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేయడమైంది. ఆ విధంగా మాడపాటి హనుమంతరావు తర్వాత ఆయన భార్య మాడపాటి హనుమంతరావు భార్య మాణిక్యాంబ కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలకు ఆమె అధ్యక్షత వహించడం జరిగింది. ఆ విధంగా మాడపాటి హనుమంతరావు కూడా తీవ్ర కృషి చేయడం జరిగింది. అంటే స్త్రీ కవులను కూడా ప్రోత్సహించడం జరిగింది ఆ రోజుల్లో. ఆ విధంగా స్త్రీలకు అభ్యున్నతికి వారు కృషి చేయడం జరిగింది. తర్వాత సుమిత్రాదేవి తర్వాత ఈశ్వరీబాయి ఆమె ఆనాటి స్త్రీలలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా టిఎస్ సదాలక్ష్మి తర్వాత సంగం లక్ష్మీబాయి వివిధ సంస్థలను వివిధ పాఠశాలలను తర్వాత హాస్టల్ను స్త్రీల కోసం ఏర్పాటు చేసింది. తర్వాత ఆ విధంగా ఆమె ఇందిరా సేవా సదన్ అనే పేరుట ఆమె అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్త్రీలలో చైతన్యం తీసుకొని రావడానికి సంగం లక్ష్మీబాయి హైదరాబాద్లో మంచి గొప్ప కృషి చేసిందని చెప్పవచ్చు. తర్వాత ఆ విధంగా మనకు సురవరం ప్రతాపరెడ్డి కూడా స్త్రీల్లో చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. సురవరం ప్రతాపరెడ్డి ముఖ్యంగా ఆనాడు స్త్రీల గురించి స్త్రీ సాహిత్యం గురించి ఆయన రాసేవాడు. అంటే స్త్రీలు తమను తాము చైతన్యపరచుకోవడానికి ఆయన రచనలు ఇండైరెక్ట్గా ఆ విధంగా రాసేవాడు. తర్వాత ఈ విధంగా సంఘ సంస్కరణకై వివిధ రూపాల్లో కృషి చేశారు. తర్వాత స్త్రీలను చైతన్యపరిచిన సంస్థలు ఆంధ్ర యువతి మండలి, లేడీ హైదరీ క్లబ్, సోదరి సమాజము, ఆంధ్ర మహాసభ. ఆంధ్ర యువతి మండలి, లేడీ హైదర్ క్లబ్ స్త్రీలను చైతన్యపరిచిన సంస్థలు. ఈ కాలంలో స్త్రీలను చైతన్యపరిచిన సంస్థలు ఆంధ్ర యువతి మండలి, లేడీ హైదరీ క్లబ్, తర్వాత సోదరి సమాజము, ఆంధ్ర మహాసభ. మనకి ఇవన్నీ కూడా ఆంధ్ర యువతి మండలి అనేది ఆంధ్ర యువతులు అంటే ఆనాడు యువతరాన్ని చైతన్యం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. తర్వాత లేడీ హైదరీ క్లబ్ కూడా ఇదే లక్ష్యంతో ఏర్పడింది. సోదరి సమాజం కూడా ఇదే లక్ష్యంతో ఏర్పడింది. ఆంధ్ర మహాసభ ముఖ్యంగా స్త్రీల అభ్యున్నతికై చాలా కృషి చేసింది. ఎందుకంటే మనకు నిజాం ఆంధ్ర జనసంఘం అనేది 1921 సంవత్సరంలో ఏర్పడింది. నిజాం ఆంధ్ర జనసంఘం 1921 సంవత్సరం నవంబర్ 12వ తేదీన హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్లో ఏర్పడిన తర్వాత అది క్రమక్రమంగా ఆంధ్ర మహాసభగా 1930 నాటికి ఆంధ్ర మహాసభగా మారిపోయింది. అంటే నిజాం రాజ్యంలో 1921 సంవత్సరంలో నిజాం రాజ్య సంఘ సంస్కరణ సభ జరిగినప్పుడు ఆ సభలో వివిధ భాషల్లో వక్తలు మాట్లాడారు. మరాఠీలో మాట్లాడారు, ఉర్దూలో మాట్లాడారు. అదేవిధంగా
వివిధ భాషల్లో మాట్లాడినప్పుడు ఒక తెలుగులో కూడా మనకు మాట్లాడడానికి ఒక అడ్వకేట్ ప్రయత్నం చేసినప్పుడు ఆ విధంగా మరాఠీ వారు ఆయనను చాలా అవహేళన చేయడం జరిగింది. ఈయనను అవహేళన చేయడం చేత ఆయన ఇమ్మీడియట్గా అదే రోజు తెలుగువారి పరిస్థితి, మరి హైదరాబాద్ సంస్థానంలో తెలుగువారు 50% మంది ఉంటారు. అంటే 1 కోటి జనాభా హైదరాబాద్ సంస్థానంలో ఉంటారు. ఈ కోటి జనాభా అంటే 50% మేము ఉంటే మా తెలుగు భాషకి ఇదే ఇంత అవమానం జరుగుతుందని చెప్పేసి వారు వెంటనే ఒక సభ పెట్టుకొని అదే రోజు ఆంధ్ర జనసంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర జనసంఘంలో స్థాపనలో స్త్రీలను చైతన్యపరిచి చేసే లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా 1930 సంవత్సరంలో మొదటి ఆంధ్ర మహాసభ 1930 సంవత్సరంలో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆంధ్ర మహాసభతో పాటు మరి ఆంధ్ర మహిళా సభ కూడా జరిగింది. ఆంధ్ర మహిళా సభ జరిగింది. మరి ఆంధ్ర మహిళా సభలో పక్కనే ఆంధ్ర మహాసభ ఒక ప్రాంగణంలో జరుగుతుంటే మరొక పక్క ప్రాంగణంలో ఆంధ్ర మహిళా సభ జరిగేది. ఆంధ్ర మహిళా సభ జరిగి ఆంధ్ర మహిళా సభలో స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి అనేక అంశాలు స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి ఆంధ్ర మహిళా సభ ప్రయత్నించేది. ఆంధ్ర మహిళా సభ ఏర్పాటు వలన దాని సభల ఏర్పాటు వల్ల ఆనాడు స్త్రీలలో చైతన్యం ఏర్పడి అనేక మంది స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఆంధ్ర మహాసభ కూడా స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఆ విధంగా ఈ సంస్థలన్నీ కూడా స్త్రీలను డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. తర్వాత స్త్రీలను చైతన్యపరిచిన సంస్థలు ఏంటంటే రూప్కాన్ పేట రత్న దేశాయ్ సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంతో పాటు వితంతులకు హాస్టల్ను నెలకొల్పింది. రూప్కాన్ పేట రత్నదేశాయ్ ఆమె సాహిత్యం ద్వారా ఆమె రచనలు చేసేది. ఆమె సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంతో పాటు వితంతులకు హాస్టల్ నెలకొల్పింది. అంటే గాంధీ సిద్ధాంతాలను, మహాత్మా గాంధీ అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలను ఆమె ప్రచారం చేసేది. అంటే గాంధీ ఏ సిద్ధాంతాలు ప్రచారం చేసేవాడంటే అహింస, సత్యాగ్రహం. అహింస అనేది హింస లేకుండా ఉండడం, సత్యాగ్రహం అనేది ఒక ఆందోళన కార్యక్రమం. అహింస సత్యాగ్రహం అనే సిద్ధాంతాలను ఆమె ప్రచారం చేయడంతో పాటు వితంతువులకు ఆమె హాస్టళ్లను నెలకొల్పింది. తర్వాత అఘోరనాథ్ చటోపాధ్యాయ భార్య అయిన వరద సుందరీదేవి నాంపల్లిలో బాలికల పాఠశాలను ప్రారంభించింది. అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్. ఆయన భార్య అయిన వరద సుందరీదేవి నాంపల్లిలో బాలికల పాఠశాలను ప్రారంభించింది. అంటే బాలికలను చదువుకోవాలని ప్రోత్సహించడం కోసము ఆ వరద సుందరీదేవి, అఘోరనాథ్ చటోపాధ్యాయ భార్య అయిన వరద సుందరీదేవి ఆమె బాలికల పాఠశాలను ప్రారంభించింది. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో మారుపేర్లతో రచనలు చేసి మహిళలను రెచ్చగొట్టేవాడు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో అనేక రచనలు స్త్రీల మీద రచనలు చేసేవాడు. స్త్రీల చైతన్యం గురించి రచనలు చేసేవాడు. ఆయన పేరు రాసుకునేవాడు కాదు. ఆయన ఏం చేస్తే ఏదో వేరే స్త్రీల పేర్లు రాసేవాడు. వాళ్ళ రచయితల పేర్లు మారు పేర్లు రాసేవాడు. చేసి ఈ విధంగా మహిళలను రెచ్చగొట్టేవాడు. వారు తమను తాము సమర్థించుకునే రచనలు చేయడానికి ఆయన దోహదపడ్డాడు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నడిపేవాడు. గోల్కొండ ఎడిటర్ సురవరం ప్రతాపరెడ్డి. ఈ విధంగా సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో ఏం చేసేవాడంటే వేరే స్త్రీల పేర్లు పెట్టి ఈయన రచనలు చేసేవాడు. ఈయన రచనలు చేసి వేరే స్త్రీల పేర్లు పెట్టి వేసేవాడు. మారు పేర్లతో రచనలు చేసి మహిళలను రెచ్చగొట్టి వారు తమను తాము సమర్థించుకునే రచనలు చేయడానికి ఆయన దోహదపడడం జరిగింది. ఈ విధంగా మనకు రూప్కాన్పేట రత్నదేశాయ్ సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంతో పాటు వితంతువులకు హాస్టల్ నెలకొల్పింది. తర్వాత అంటే వితంతువులకు హాస్టల్ ఎందుకంటే వితంతువుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఆ రోజుల్లో. అంటే వితంతువులు అనేవాళ్ళు వితంతువుగా ఉండకూడదు. భర్త చనిపోయిన స్త్రీలు సతీసాగమనం చేయమని ప్రోత్సహించేవారు. ఈ విధంగా సతీసాగమనం చేసినట్లయితే ఆమెకు ఆలయాలు కట్టి పూజించేవారు. ఒకవేళ సతీసాగమనం చేయకపోతే అలాంటి స్త్రీలకు సమాజంలో ఆదరణ ఉండేది కాదు. అలాంటి స్త్రీలు అన్నీ వదులుకోవాలి. అంటే అలాంటి స్త్రీలు మంచి బట్టలు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, తర్వాత మంచి ఆహారం భుజించరాదు, తర్వాత
చీకటి గదిలో ఉండాలి, సూర్యుని చూడకుండా గదిలో ఉండాలి, సమాజం ఈసడించుకునేది, ఇటువంటి పరిస్థితులు ఉండేవి. కాబట్టి సమాజం నుంచి దుర్భర జీవితాన్ని గడిపేవారు కాబట్టి, సమాజంలో దుర్భర జీవితాన్ని గడిపేవారు కాబట్టి ఇలాంటి వితంతువులకు మరి వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూప్ఖాన్పేట రత్నదేశాయి అని ఆమె వితంతువులకు కూడా హాస్టళ్లను నెలకొల్పింది. తర్వాత అఘోరనాథ్ చటోపాధ్యాయ వారి ఆయన వరద సుందరిదేవి స్త్రీల బాలికల విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో బాలిక పాఠశాలను ప్రారంభించింది. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి మరి ఆయన కూడా స్త్రీ కవులను చైతన్యపరిచాడు. ఆ విధంగా సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో మారుపేరుతో రచనలు చేసేవాడు. సురవరం ప్రతాపరెడ్డి మారుపేరు రచనలు చేసి మహిళలను రెచ్చగొట్టేవాడు. వారు తమను తామే సమరించుకునే రచన చేయడానికి దోహదపడ్డాడు. 1917 ప్రాంతంలో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మలు ఆంధ్ర సోదరి సమాజాన్ని ఏర్పాటు చేసి వివిధ సంఘ సంస్కరణలు చేశారు. 1917 ప్రాంతంలో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ ఇద్దరు మహిళలు ఆంధ్ర సోదరి సమాజము, ఆంధ్ర సోదరి అంటే స్త్రీలకు సంబంధించిన సంస్థ, ఆంధ్ర సోదరి సమాజాన్ని ఏర్పాటు చేసి వివిధ సంస్కరణలు చేయడం జరిగింది. తర్వాత ది విమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ అనే సంస్థ 1922 సంవత్సరంలో మార్గరెట్ ఇగ్జిమ్స్ ప్రోత్సాహంతో ఏర్పడి 10 సెమినార్లను నిర్వహించింది. ది విమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ అనే సంస్థ 1922 సంవత్సరంలో మార్గరెట్ ఈ కజిన్స్ ప్రోత్సాహంతో ఏర్పడి 10 సెమినార్లను నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్లు కూడా స్త్రీలలో చైతన్యం కలిగించడానికి ఉపయోగించిన సెమినార్గా మనం భావించవచ్చు. 1907 సంవత్సరంలో భారత మహిళా సమాజం ఏర్పడింది. ఇది హైదరాబాద్లో ఏర్పాటైన మొట్టమొదటి సంఘం. 1917 సంవత్సరంలో భారత మహిళా సమాజం ఏర్పడింది. ఇది హైదరాబాద్లో ఏర్పాటైన మొట్టమొదటి సంఘం. మార్గరెట్ సోదరులు, అమీనా బేగం, హైదరాబాద్ రుస్తుంజీ, ఫర్దూన్, సరోజిని నాయుడు మొదలైన వారు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. 1917 సంవత్సరంలో భారత మహిళా సమాజం ఏర్పడింది. ఇది హైదరాబాద్లో ఏర్పాటైన మొట్టమొదటి సంఘం. 1907 సంవత్సరంలో భారత మహిళా సమాజం ఏర్పడింది. అంటే ఇది హైదరాబాద్లో ఏర్పాటైన మొట్టమొదటి మహిళా సంఘం. మార్గరెట్ సోదరులు, అమీనా బేగం, హైదరాబాద్ రుస్తుంజీ, ఫర్దూన్, సరోజిని నాయుడు మొదలైన వారు ఇందులో సభ్యులుగా ఉండేవారు. 1916లో హైదరాబాద్ ఉమెన్స్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్ స్థాపించారు. 1916లో హైదరాబాద్ ఉమెన్స్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్ను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ అఖిల భారత మహిళా సమాఖ్యకు అనుబంధంగా పనిచేసేది. ఈ విధంగా మనకు మహిళా సంఘాలు 1922 సంవత్సరంలో ఈ విధంగా మనకు స్త్రీలను చైతన్యపరిచిన వివిధ సంస్థల గురించి వివరించడం జరిగింది. ఈ విధంగా స్త్రీలను చైతన్యపరిచిన సంస్థలు స్త్రీలలో చైతన్యాన్ని తీసుకొచ్చాయి, వాళ్ళను స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాయి. స్త్రీలలో స్వాతంత్రం తీసుకొచ్చాయి, వాళ్ళని స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లించాయి. ఈ విధంగా స్త్రీలు చాలా సమాజంలో వాళ్ళు బాగా అణగదొక్కబడ్డారు కాబట్టి ఈ విధంగా వాళ్ళను మంచి మార్గంలో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న మూఢ విశ్వాసాలను పోగొట్టి వారిని ఆధునిక భావాలపై నడిపించడానికి ఈ స్త్రీ చైతన్య సంస్థలు పనిచేశాయి. కాబట్టి ఈ స్త్రీ ఉద్యమాల గురించిన మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.